వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం అధికారి కె రామచంద్ర మోహన్ బదిలీ. కళ్యాణ మండపం వద్ద సెండ్ ఆఫ్ ఇచ్చిన ఆలయ ఉన్నతాధికారులు. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం నూతన కార్యనిర్వహణ అధికారిగా వెంట్ర త్రినాథరావు పదవి బాధ్యతలు. బీసీలకు అండగా ఉండి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా మేలు చేసే విధంగా సర్వే నిర్వహించాలి. రామకృష్ణ వెల్లడి. ఇక డీటెయిల్స్లోకి వెళితే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ప్రస్తుత కార్యనిర్వహణ అధికారి కె రామచంద్ర మోహన్ కు దేవాదాయ ధర్మాదాయ శాఖ హెడ్ ఆఫీస్ కు బదిలీ చేసిన సందర్భంగా ఇచ్చే కళ్యాణ మండపం వద్ద సెండ్ ఆఫ్ ఇచ్చిన ఆలయ ఉన్నతాధికారులు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని విభాగాలు పరిరక్షించారని తెలిపారు. ముందుగా శ్రీ స్వామివారిని దర్శన అనంతరం వేద పండితులతో వేద ఆశీర్వచనం స్వీకరించి ఆలయ కార్యనిర్వహణ అధికారి బాధ్యతలను వెంట్ర త్రినాథరావుకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒక నిమిషం కంగారు పడొద్దండి ప్లీజ్. ఒకరి తర్వాత ఒకరు దయచేసి వేసారు కదా. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం నూతన కార్యనిర్వహణ అధికారిగా వెంట్ర త్రినాథరావు పదవి బాధ్యతలు స్వీకరించారు. ముందుగా శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని దర్శనం చేసుకుని అనంతరం వేద పండితుల వేద మంత్రం ఉచ్చారణి నడుమ వేద ఆశీర్వచనం స్వీకరించి కార్యనిర్వహణ అధికారిగా ప్రస్తుత కార్యనిర్వహణ అధికారి కె రామచంద్ర మోహన్ వద్ద నుండి పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా అన్ని విభాగాలు పరిరక్షిస్తారని తెలిపారు.
వచ్చేస్తున్నాను. ఇక్కడే వచ్చేస్తున్నాను. వచ్చేస్తున్నాను. సరే వచ్చాను సార్. అదే ఫోన్ చేస్తాను. అలా వచ్చేస్తున్నాను. 10:30 అంటే 10:30 అలా మొదలెడతామని మేడం బయలుదేరుతారట. Incoming call from P. Prasad. అమలాపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట బీసీ జిల్లా అధ్యక్షులు సంసాని రామకృష్ణ ఆధ్వర్యంలో తెలంగాణలో జరుగుతున్నటువంటి కులగణన సర్వేను ఆదర్శంగా తీసుకుని ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీల యొక్క కులగణన సర్వేను చేపట్టి అభివృద్ధి నోచుకున్నటువంటి బీసీ వర్గాలకు బీసీలకు అండగా ఉండి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా మేలు చేసే విధంగా సర్వే నిర్వహించాలని రామకృష్ణ కోరారు. వేండ్ర శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీ కులగణన ఇంటింటికి చేయటం ద్వారా బీసీలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఉడిమిడి ఫిషర్మెన్ కమ్యూనిటీ ప్రెసిడెంట్ కొల్లు రాంబాబు మాట్లాడుతూ బీసీ కులగణన చేయడం ద్వారా బీసీ ఉపకులాలకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. బీసీ కులగణనకు సంబంధించిన పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో వేండ్ర శ్రీనివాసరావు మరియు మట్టపర్తి హరి, కూడుపూడి శ్రీనివాస్, షేక్ నాగూర్ సాహెబ్లు పాల్గొన్నారు. కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రెసిడెంట్, మా స్టేట్ ప్రెసిడెంట్ కేసీ శంకరరావు ఆదేశాల మేరకు కలెక్టర్ గారిని జరగడం జరిగింది. బీసీ సంక్షేమ తరపున వలన వాళ్ళందరినీ ఐకమత్యం చేసి ఇంటింటి తిరిగి వాళ్ళందరినీ పైన తీసుకోవాలని కోరుతున్నాం. కుల బీసీ ఉండండి. కొల్లు రాంబాబు అండి, బీసీఏ. ఈరోజు మా సంసాని రామకృష్ణ గారి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ కోనసీమ జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. బీసీ కులగణన తెలంగాణ రాష్ట్రంలో ఎలాగైతే జరుగుతుందో మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా కులగణన చేసి బీసీలకి న్యాయం చేయాలని చెప్పేసి కోరుతూ మేము జాయింట్ కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా బీసీ కులాలు 139 కులాలు ఉన్నాయి. ఆ కులాలు ఇంచుమించు మేము 60% రాష్ట్రంలో 60% పైగా బీసీలు ఉన్నప్పటికీ కూడా బీసీలని మామూలు రాజకీయ పరంగా కానివ్వండి ఏ రకంగా బీసీలు వెనకబడి ఉన్నాం కాబట్టి ఈ కులగణన చేసి మాకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లా గోకవరం పుట్టినరోజు అంటే చాలా మంది ఫ్లెక్సీలు, పెద్ద పెద్ద కేకులు కట్ చేసి కాలం గడిపేస్తారు. కానీ నన్నవి అలా కాదు. తన పుట్టినరోజు 10 మందికి ఉపయోగపడేలా మంచి మనసుతో అందరూ బాగుండాలి, అందులో మనముండాలి అనే నినాదంతో మధురపూడి ఎయిర్పోర్టు సమీపంలో ఉన్న కన్నా ఆశ్రయ్ ఫౌండేషన్లో దివ్యాంగుల మధ్య తన జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. అనంతరం దివ్యాంగుల పిల్లలకు నన్నాబీ కేక్ ప్రతి ఒక్కరికి తినిపించారు. అంతేకాకుండా పెద్ద మనసుతో వారికి దుప్పట్లు, ప్యూటీలు పంచిపెట్టారు. మరియు ప్రతి పుట్టినరోజు ఇలాంటి పిల్లలతో జరుపుకోవటం నాకెంతో ఆనందంగా ఉందన్నారు. కన్నా ఆశ్రయ్ ఫౌండేషన్లో దివ్యాంగుల పిల్లలందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పట్టుకోరా తనకిచ్చు ఇప్పుడు ఏం జ్యోతి
కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో పుణ్య కార్తీక మాసాన్ని పురస్కరించుకొని కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్తలైన గణేశుల రాంబాబు, గణేశుల లచ్చబాబు సోదరులు దిగ్విజయంగా నిర్వహించారు. అందులో భాగంగా గ్రామంలో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉసిరి చెట్టు వద్ద గణేశుణ్ణి లచ్చిబాబు కుమారులు గణేశుల మురళి, గణేశుల నాగార్జున దంపతులు ప్రత్యేక పూజలు జరిపించి హాజరైన భక్తులకు ఆ పరమేశ్వరుని యొక్క నైవేద్యాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలు గణేశుల సోదరులు మాట్లాడుతూ గ్రామంలో తన తండ్రి హయాం నుండి ఈ విధమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నామని వారు తెలియజేశారు. ఆ నేపథ్యంలో తమ ప్రాంతంలో ఎన్ని ఉప్పెనలు చోటు చేసుకున్నా ఏ విధమైన ప్రాణహాని కలగడం లేదని గణేశుల సోదరులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాంబాబు కుటుంబీకులు గణేశుల మురళి, నాగార్జున, రాజా, అలాగే యువ పారిశ్రామికవేత్త గణేశుల మురళీకృష్ణ, అదేవిధంగా దిడ్డి సుబ్బారావు, గణేశుల దొరబాబు, నాగబాబు, కాలపురెడ్డి కాశీ, గణేశుల అర్జిబాబు మరియు పసుపులేటి బుజ్జి, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాజుపాలెం గ్రామస్తులు గణేశుల రాంబాబు గారు, లచ్చబాబు గారు ఆధ్వర్యంలో ఈ చక్కటి కార్తీక సమారాధన భోజనాలు ఏర్పాటు చేసి ఊరికి సంబంధించి విపత్తులు అవి రాకుండా గ్రామాన్ని ప్రతిష్టాంగా అలాగే గ్రామస్తులను కలిసిందేలా ఇటువంటి చక్కటి కార్యక్రమాలు చేసి మన గ్రామాభివృద్ధికి రాంబాబు గారు, లక్ష్మబాబు గారు కూడా వారి అందరూ చక్కటి గుళ్ళు కట్టడం, చాలా గుళ్ళు ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు కూడా జరిపిస్తున్నారు. కాబట్టి ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు జరిపించి వారిని వారి కుటుంబ సభ్యులందరూ కూడా దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటూ నా పేరు గణేశుల రాంబాబు అండి, రాజుపాలెం కిర్లంపూడి మండలం అండి. కార్తీక మాసంలో గత ప్రమాణంగా 10 సంవత్సరాలు బట్టి ప్రతి సంవత్సరం ఇక్కడ వంశంతత్వం కట్టడం జరుగుతుంది. ఏదేమైనా ఆ దైవ సంకల్పమే కారణమని, ఆ దైవం లేని ఏమీ ఉండదని, ఏది జరిగినా సరే ఎన్నో రకరకాల విపత్తులు ఎదుర్కొన్నాను. ఇంత దైవ సంకల్పం వల్ల ఏ విధమైన ప్రాణ నష్టం కానీ ఏ ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఇలాగా ఇంకా కొన్ని సంవత్సరాలు బాగా ఎన్నెన్నో చేయాలని ఆశతో ఉన్నాము. అందరికీ నమస్కారం అండి. కిర్లంపూడి మండలం ముక్కోళ్ళు. నా పేరు దొడ్డ అప్పారావు అండి. గణేశుల మోలయ్య గారు అంటే ఈ చుట్టుపక్కలకి చాలా ఎంతో ప్రబుద్ధంగా కృష్ణుడి గుడి కట్టారండి. సుమారు 10 సంవత్సరాల నుంచి గుడి కట్టి భజన కార్యక్రమాలు అన్ని చేస్తుంటారండి. వాళ్ళ అబ్బాయిలు నలుగురు కూడా 10 సంవత్సరాల నుంచి ఈ అన్నదాన కార్యక్రమం చాలా గొప్పగా చేస్తున్నారండి. ఈ చుట్టుపక్కల 10 ఊళ్ళు కూడా చాలా దైవికంగా చేస్తారండి. అలాగే ఎవడు ఆర్థికంగా ఏం కావాలన్నా గణేశుల రాంబాబు గారు ఒక పిక్క కావాలన్నా, ఒక ఇసుకలోడు కావాలన్నా, ఏం కావాలన్నా టక్కుమని పట్టుకెళ్ళమని ఇస్తారు. ఏ గుడికైనా సాకారం చేయడంలో ముందుంటారండి గణేశుల రాంబాబు గారు. గణేశుల రాంబాబు గారు లాంటి మడిసి మనకి ఈ కిర్లంపూడి మండలంలో ఉంటాం చాలా అనుకోవడం అందరినీ గౌరవించారు. ప్రపంచ కుంపు వీరుడు బ్రూస్ లీ 84వ పుట్టినరోజు వేడుకలను ఆలమూరు కొత్తూరు సెంటర్ రైస్ మిల్లు వద్ద కుంపు గ్రౌండ్ మరియు మాస్టర్ టి అబ్బుల్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ మండల సీనియర్ నాయకులు సలాది వెంకటేశ్వరరావు, పినపల్ల గ్రామ సర్పంచ్ సంగీత, సుభాష్, కలవచర్ల మాజీ సర్పంచ్ గుంటూరు సత్యనారాయణమూర్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉచిత కుంపు, కరాటే, టైక్వాండో, బాక్సింగ్ క్లాసులను సలాది నాగేశ్వరరావు ప్రారంభించి ప్రపంచ వీరుడు బ్రూస్ లీ పుట్టినరోజుకు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సలాది నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ కుంపు, కరాటే, టైక్వాండో, బాక్సింగ్ వంటి విద్యలను చిన్నతనం నుండి నేర్చుకోవడంతో వారిలో ఆత్మస్థైర్యంతో పాటు జ్ఞానం పెరుగుతుందన్నారు. ఈ విద్యను బాలికలు అభ్యసించడం వలన వారిపై జరుగుతున్న అత్యాచారాలను, ఇతర వేధింపులను ధైర్యంగా ఎదుర్కోగలరన్నారు. ప్రభుత్వం గుర్తింపు పొందిన టైక్వాండో, బాక్సింగ్ వంటి ప్రతిభ పొందిన వారికి ఇప్పుడు ప్రభుత్వం స్పోర్ట్స్ కోటాలో 3% ఉద్యోగాలు, నగదు ప్రోత్సాహం అందజేస్తుందని ఆయన సూచించారు. ఇలాంటి కఠోర విద్యలు నేర్పిస్తున్న అబ్బులకు ప్రత్యేకంగా అభినందించారు. గొప్ప యుద్ధ విద్యార్థులు భూసే గారి జన్మదినాన్ని పురస్కరించుకుని
ప్రముఖ టీడీపీ నాయకులు శ్రీ సలాది నాగేశ్వరరావు గారు, అలాగే జనసేన పార్టీ నాయకులు తప్పట్ల క్లాప్స్ 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 ధన్యవాదాలు సార్. అలాగే ఇక్కడ బ్రూస్లీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేయాల్సిందిగా పెద్దలందరినీ కూడా గౌరవంగా ఆహ్వానిస్తున్నాము. రండి సార్. సలాది నాగేశ్వరరావు గారు టీడీపీ నాయకులు, అలాగే శ్రీ గారి జన్మదినాలను గుర్తుంచుకుని మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసిన కరాటే మాస్టర్ అబ్బుల్ గారికి, అదేవిధంగా ఇక్కడ వచ్చిన ఇన్స్ట్రక్టర్స్ మాస్టర్లందరికీ, అదేవిధంగా ఇక్కడ స్టూడెంట్స్ అందరికీ కూడా విద్యా పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ మార్షల్ ఆర్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం బాడీని ఫిట్నెస్గా ఉంచడం. అదేవిధంగా ఇక్కడ చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు, అదేవిధంగా లేడీస్ కూడా ఉన్నారు, అమ్మాయిలు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఒక మనోధైర్యాన్ని కల్పించడానికి, వాళ్ళ సెక్యూరిటీని మరింత బలపరుచుకోవడానికి మార్షల్ ఆర్ట్స్ ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుంది. ఈ మార్షల్ ఆర్ట్స్ని మన ఆలమూరు మండలంలో దిగ్విజయంగా 30-40 సంవత్సరాల నుంచి ముందుకు తీసుకెళ్తున్న మన కరాటే మాస్టర్ అబ్బుల్ గారికి నాకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే అబ్బులు నేను కూడా గత ఒక 8 సంవత్సరాలు కలిపి ట్రావెల్ చేసాం. నాతో పాటు అల్లూరి ప్రసాద్, నేను అబ్బులు ఐవి స్వామి గారి దగ్గర శిష్యరికం చేసుకుంటూ ఒక 8 సంవత్సరాల వరకు అబ్బులు నేను ఈ కరాటీ ఈ మార్షల్ ఆర్ట్స్లో మేము ట్రైనింగ్ పొందాం. ఈ సందర్భంగా అది గుర్తుపెట్టుకుని నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసి ఇంత మంచి అవకాశాన్ని మాకు కల్పించినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన ఈఆర్ఓ అప్పులు అంటే కన్నా కరాటీ అప్పులు అంటేనే బాగా పేరు పత్రుషంలో చెప్తూ ఉంటారు. కానీ మొదటిగా నుంచి అప్పులు ఏళ్ళ వరకు కూడా ఎంత వయసు వచ్చినా ఇంకా చిన్న కుర్రోళ్ళలాగే అప్పులు ఎక్సైజ్ చేయడం, ఎంతో సైన్యాన్ని బ్రూస్లీ గారు ఎలాగైతే సంపాదించుకున్నారో ఇక్కడ ఈ చుట్టుపక్కలకి ఎంత మంచి శిష్యులందరినీ ఇవాళ కూడగట్టుకుని ఆరోగ్య ఈ పిల్లలందరినీ మంచి విద్యావంతులుగా తయారు చేసినందుకు అబ్బులకి నేను మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం అధికారి కె రామచంద్ర మోహన్ బదిలీ. కళ్యాణ మండపం వద్ద సెండ్ ఆఫ్ ఇచ్చిన ఆలయ ఉన్నతాధికారులు. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం నూతన కార్యనిర్వహణ అధికారిగా వెంట్ర త్రినాథరావు పదవి బాధ్యతలు. బీసీలకు అండగా ఉండి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా మేలు చేసే విధంగా సర్వే నిర్వహించాలి. రామకృష్ణ వెల్లడి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఇమేజ్ న్యూస్.